మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పక్షపాతం ఉన్నోళ్ళు ఇట్లాంటి 15,000 రూపాయల దాకా కూడా పెన్షన్ పెంచింది. ఇది దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇవ్వలేదు. ఈ 3,000 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడే దివ్యాంగులందరూ కూడా అయ్యా మామూలు వాళ్ళతో పాటు మాకు 3,000 ఇస్తున్నారు, మా సమస్య చాలా పెద్దది అని ఎన్నోసార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఇవ్వడం అందరి తరఫున నేను మన ప్రజాప్రతినిధి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారిని నేను కొన్ని కోరికలు సక్షం తరఫున కోరుతున్నాను. వారి డయాబ్స్ తరఫున వారి వేదికల మీద అంటే పార్టీ వేదికలు కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, వారు ఈ దివ్యాంగుల వాడిని వినిపిస్తారని కోరుతున్నాను. వాటిల్లో ఏంటంటే కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా దివ్యాంగులకు పింఛను ఇళ్ల స్థలాలు ఇవ్వమని. ఎందుకనంటే దివ్యాంగులనే వైకల్యమే కుటుంబానికి శాపం. ఎందుకనంటే ఏ కుటుంబంలో దివ్యాంగులు ఉంటారో ఆ కుటుంబం ఆర్థికంగా సామాజికంగా కుంగిపోతుంది. అటువంటి వారిని ఎంతో కొంత వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, అంటే ప్రభుత్వాల మీద ఉంది. అందుకని ఖచ్చితంగా కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా దివ్యాంగులందరూ కూడా పెన్షన్ అమలు చేయడం, అట్లాగే బ్యాక్లాగ్ పోస్టులు వాయిదాలు ఇవ్వకుండా ప్రతి సంవత్సరం కూడా వాటిని పూర్తి చేయమని, అట్లానే దివ్యాంగుల కార్పొరేషన్ తరఫున కానీ ముద్రా లోన్స్, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ముద్రా లోన్స్, వాళ్ళు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్నోసార్లు చెప్పారు ముద్రా లోన్స్కి మా ప్రభుత్వం హామీ బ్యాంకర్లు అడ్డపడగాకండి, కానీ బ్యాంకర్లు అడ్డపడతానే ఉన్నారు. దివ్యాంగులు ఏం హామీ ఇస్తారని అడుగుతున్నారు. ఇట్లాంటి ఏం లేకుండా దివ్యాంగులందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేదానికి ముద్రా లోన్స్ కానీ దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా కానీ రుణాలు ఇప్పించే సౌకర్యం ఇవి అసాధ్యమైన ఇటువంటివి మాత్రం కాదు, సమంజసమైనటువంటివే అని నేను భావిస్తున్నాను. మీ అందరి తరఫున వారికి ఈ 4 కోరికలు విన్నవించుకుంటున్నాను. గత ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు ఎక్కడ గుర్తించేది కాదు. ఈ ప్రభుత్వం ప్రజల ఏవైతే బాధలు ఉన్నాయో ప్రజల దగ్గరికే ఈ ప్రభుత్వ అధికారులను పంపించి ప్రజల బాగోగు కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో దాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ 24 గంటలు ప్రజల సౌకర్యార్థం కోసం మేము అందరం పనిచేస్తాం. ఇటువంటి ఏమున్నా కూడా నా నుంచి రిప్రజెంటేషన్ ఇస్తారని చెప్పి సోదరికి కొండేపు సార్ మా బావగారి తరఫున నేను వచ్చాను. ప్రైస్ ఎట్లు ఇప్పిస్తాను నమ్మంటే వచ్చాను. ఎందుకు తీసేశారు? అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేది, మామూలు కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చారు. ఈయన వచ్చినప్పుడు రాలా. ఎందుకు రాలా? మేము కూడా అర్హత పొందిన జగన్మోహన్ రెడ్డికి అయితే అన్నీ కావాలి. 25 లక్షల బాత్రూమ్ కావాలి. 25 లక్షల బాత్రూమ్ కాదు, ప్రజా ఋషికొండ 500 కోట్లు అట్లా మా పింఛన్ డబ్బులతో కట్టాడు. ఓకే ఓకే, తప్పకుండా గట్టిగా మాట్లాడారు. మీ అందరు కోపమే నాకు మళ్ళీ పింఛన్ ఇప్పించేటట్టు చేస్తే తప్పకుండా స్వామి గారి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అబ్బా. ఓకే తప్పకుండా. ఏ ఊరు? సొంతూరు సింగరాయకొండ. కొండేపి సొంతూరు. నేను చెబుతాలే స్వామి గారికి మాట్లాడతాను. 100% నాకు ఇప్పించాను సార్. ఎందుకంటే నా ఖర్చులకైనా ఉపయోగపడతాయి సార్. ఇలా ఇంటి పింఛన్లు ఇస్తాయి కదా సార్. ఇలాంటి వాళ్ళైనా ఇంకా బలంగా ఉండేది, ఇంకా బలంగా చేయాలంటే క్రమబద్ధంగా చేయాలి. నేను 10th క్లాస్ సార్. ఓకే ఓకే. పేరు? శివ, వెంకట శివ. ఓకే తప్పకుండా. 961. నేను కూడా ఏమంటారు? కట్టే 11 సీట్లు కూర్చోబెట్టారు. బాగా కనిపిస్తారా? ఇబ్బంది లేదు, బాధ్యత నాది. ఓకేనా?
పేరు? నీ పేరు చెప్పు.